ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేయలేని పనులన్నీ కూడా ఈ రోజు శరవేగంతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, సంతృప్తిగా ఉంది. పోలవరం ప్రాజెక్టు 5 సంవత్సరాల అధికారం ఉన్న జగన్మోహన్ రెడ్డి కనీసం 2% కూడా పూర్తి చేయాలనేటువంటి అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కాడు. వైసీపీ పాలనలో 3 రాజధానులు అభివృద్ధి చేస్తామని 3 ఇటుకలు కూడా పెట్టనటువంటి చరిత్ర బాధాకరం. ఈ రోజు ఎన్డీఏ పాలన వచ్చి శరవేగంతో అభివృద్ధి చేస్తా ఉంటే చూసి ఓర్చుకోలేక ఇష్టారాజ్యంగా విష ప్రచారం చేయటం బాధాకరం. అసలు వీళ్ళకి ఆత్మ పరిశీలన ఉందా? కనీసం మేము చేయలేకపోయాం, అది పొరపాటు అయిపోయింది అనే మాట ఎప్పుడైనా ఒప్పుకున్నారా? నిజాలు ఒప్పుకున్నారా? నిజాలు ఒప్పుకోవడం వైసీపీ డిక్షనరీలో లేదు. చేసిన అభివృద్ధిని అభినందించడం వాళ్ళ డిక్షనరీలో లేదు. అలాగే యథారాధా సదాప్రజ అన్నట్టు మాజీ ముఖ్యమంత్రి దగ్గర నుండి మాజీ ఎమ్మెల్యేలంతా ఒకే బడి రోజు అసత్య ప్రచారాలు, దుర్మార్గపు ఆలోచనలు. ఎక్కడ చిచ్చు పెడదాము, ఎక్కడ మత కల్లోలు పెడదాము, ఎక్కడ కులాల మధ్య చిచ్చు పెడదాము అనే ఆలోచన తప్ప అందరూ సంతోషంగా ఉంటే వైసీపీ వాళ్ళకి నిద్రపడడం. మరి ఈ రోడ్డు 1,85,00,000తో గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తా ఉంది. బీటీ రోడ్డు వేస్తున్నాం. దీన్ని ప్రారంభించి 73 రోజులే. గత ప్రభుత్వం 60 నెలల్లో కూడా చేయలేకపోయారు. కనీసం గిరి ప్రదక్షిణ బీటీ రోడ్డు కాదు, కనీసం మట్టి రోడ్డు కూడా చేయలేకపోయారు. కారణం ఏంటని అడుగుతున్నా. ఇది మీ చేతగానితనాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు? ఈ రోజు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? 5 ఏళ్ళు మీ పాలనలో, వైసీపీ పాలనలో కనీసం మట్టి రోడ్డు అనే గిరి ప్రదక్షిణ రోడ్డు ఎందుకు చేయలేకపోయారు? ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్న 10 ఎకరాల పొలం దగ్గర మాత్రం మరి మిగిలినంత ఎందుకే లేదు? దీనికి ఏం సమాధానం చెప్తాడు? ఆయన పొలం దగ్గర వేసుకోవడం ఆంతర్యం ఏంటి? ప్రజలకు తెలియని విషయం కాదు. ఏదైనా విమర్శించేటప్పుడు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఈరోజు 1,85,00,000తో ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు శరవేగంగా చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని శరవేగంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నంబర్ 1 గా పూర్తి చేయడానికి ముందు వెళ్తా ఉంది. సార్, ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడే హక్కు మీకుందా? ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటం తప్ప ఏమనుందా? నేను అడుగుతున్నా, ఆ రోజు మీరు ధాన్యం కొని రైతులకు 6 నెలల పాటు, సంవత్సరం పాటు ఎందుకు మీరు రైతులకు డబ్బులు ఇవ్వలేదు? రైతులను నట్టేట ముంచారు. కారణం ఏంటి? ఆ రోజు మీరు పొగాకు కొన్నారా? ఎందుకు కొనలేదు? రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చారా? వైసీపీ పాలనలో ఎందుకు ఇవ్వలేదు? రాజధాని పూర్తి చేయలేదు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు, రైతులను ఆదుకోలేదు, మైక్రో న్యూట్రియెంట్లు ఎత్తి పడేశారు, డ్రిప్ ఇరిగేషన్ తీసేశారు. అంటే రైతులకు ఉపయోగపడే పనులన్నీ తీసేసి మీరు 9,70,000 కోట్లు మీరు అప్పులు చేసి వెళ్తే ప్రజల మీద భారం వేసి ఈ రోజు చంద్రబాబు గారు నెలలో వడ్డీలు కడుతున్నారు, నెలలో అప్పులు తీరుస్తున్నారు. మీరు చేసిన పాపాలనే ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం మరి ఆర్థిక సంక్షోభం నుండి రాష్ట్రాన్ని బయటేసి మెల్లిగా ముందుకు తీసుకెళ్తా ఉంది. మరి ఈ రోజు 9,00,000 కోట్లు, 9,70,000 కోట్లు మీరు అప్పులు చేసి వెళ్తే అయినా ఈ రోజు సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ గా అమలు చేశాం. 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దీని గురించి మీరు ఎందుకు మాట్లాడు? సంవత్సరానికి 250 రూపాయలు పెంచిన మీరు 5 ఏళ్ల పాటు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది మీకు. కానీ మేము మొదటి నెల నుండే చంద్రబాబు నాయుడు గారు 3,000 పెన్షన్ 4,000 చేశారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు మహిళలకి, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి రాష్ట్రంతో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం మహిళలకి. మీ కంటికి కనపట్లేదా? ఎప్పుడైనా దీన్ని అభినందించారా? చంద్రబాబు గారు మంచి పని చేశారు, ఎన్డీఏ పాలన బాగుంది ఎప్పుడైనా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు మల్లె పండుగ పేరుతో గ్రామ సేవలు అభివృద్ధి చేస్తే దాని గురించి ఏ రోజన్నా అభినందించారా మీరు? ధాన్యం కొనుగోలు చేసి 6 నెలలు, సంవత్సరం పాటు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపించినటువంటి మీరు ఈ రోజు ధాన్యం కొంటలేదు, అది కొంటలేదు, ఇది కొంటలేదు అంటారా? గత 5 ఏళ్ల వైసీపీ పాలన కంటే ఈ రోజు రెట్టింపు కొన్నాం. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసాం. మొక్కజొన్నకి గిట్టుబాటు ధర ఇమ్మని చెప్పేసి ఈ రోజు కన్సర్న్ కంపెనీలతో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయడం కూడా జరిగింది, కేంద్ర ప్రభుత్వం సహకరించమని చెప్పేసి. ఈ రోజు రైతులు మైక్రో న్యూట్రియెంట్లు ఉచితంగా ఇస్తున్నాం. రైతులకు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇస్తున్నాం. SC ST లకు ఉచితంగా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం.